హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మీకు అందరికీ తెలుసు, ఇది బిగ్ బాస్ రివ్యూస్ రిలేటెడ్ ఛానల్. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా చేసింది అయితే లేదు బిగ్ బాస్ రివ్యూస్. ప్రతిసారి సగం సగమే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో కొన్ని ఫ్యాక్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే రిమైనింగ్ టైం అంతా ఎందుకు ఖాళీగా ఉండడం అన్న ఉద్దేశంతో దీంట్లో ఫ్యాక్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. సో యాజ్ ఆఫ్ నో అది సిచ్యువేషన్. అండ్ మళ్ళీ ఇంకా వన్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బట్ నాట్ లైక్ ప్రీవియస్ అట్లీస్ట్. అంటే నేను ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే చెయ్యను. బిగ్ బాస్ రివ్యూస్ రిలేటెడ్గా షార్ట్సే పెడతాను. అవి ఎన్నైనా సరే, అవి 10 అవ్వని 15 అవ్వని ఒక రోజుకి షార్ట్సే పెడతాను తప్ప నేను ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే పెట్టాలనుకోవట్లేదు నేను ఇంకా. అంటే ఎందుకంటే నాకు బేసిక్గా టైం సెట్ అవ్వట్లేదు. తర్వాత రెండోది వచ్చి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద అంతంతసేపు కూర్చొని మాట్లాడాలంటే కూడా అంత ఈజీ కూడా కాదు. అంటే కాన్స్టెంట్గా ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్ రివ్యూవర్స్కి జనరల్గా ఓన్లీ బిగ్ బాస్ టైంలో మాత్రమే వీడియోస్ చేసే వాళ్ళకైతే అది ఫైన్. ఎందుకంటే ఆ 3-4 నెలలు కొంచెం గట్టిగా కష్టపడి మళ్ళీ తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ మిగతా టైం అంతా. బట్ నాకు అట్లా కాదు కదా. నాకు మిగతా ఛానల్స్ ఉన్నాయి, ఏడాది పొడుగు పని ఉంటూనే ఉంటుంది, వీడియోల మీద వీడియోలు చేస్తూనే ఉండాలి. మైదర్ వైబ్స్లో కానీ, మైదర్ వైబ్స్ 2.0లో ట్రెండింగ్ విషయాలు కానీ, డీప్ తెలుగు ఫ్యాక్ట్స్ కానీ అన్నీ చేస్తూనే ఉండాలి. సో ఇంత కాన్స్టెంట్ వర్క్ ఉన్న దాని మీద మళ్ళీ ఆ 3-4 నెలలు అంత ప్రెషర్ అంటే కష్టంగా ఉంటుంది. సో అందుకని అంత హ్యాండిల్ చేయలేకపోతున్నాను యాక్చువల్గా. సో ఈసారి ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ లాంగ్ వీడియోస్. లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే చెయ్యను నేను. డెఫినెట్గా షార్ట్ ఫామ్ వీడియోసే చేస్తాను. నేను ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా నాకు ఏవైతే కొన్ని మెయిన్ పాయింట్స్, అంటే దిస్ ఈజ్ ద థింగ్ దట్ ఐ క్యాన్ టాక్, దట్ ఐ హ్యావ్ టు టాక్ అని నాకు అనిపిస్తుందో వాటి గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. 1.5 minute. ఇప్పుడు మనకు 3 నిమిషాల దాకా ఇచ్చారు కదా షార్ట్స్ పెట్టుకోవడానికి. సో 1.5 minute ఆర్ మ్యాక్సిమం 2 minutes వరకు మాత్రమే మాట్లాడుతా తప్ప ఇంకా అంతకంటే ఎక్కువైతే మాట్లాడను. సో అది క్లియర్, అది చెప్పాలనుకుంటున్నాను నేను. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంక ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ బిగ్ బాస్ ద మాస్టర్ ఆఫ్ మిస్లీడింగ్ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. అండ్ దాన్ని చూసే మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ద రియాలిటీ అరౌండ్ బిగ్ బాస్. ఓకే, సో అట్లీస్ట్ ఈ సీజన్ నుంచి అయినా సరే మీరు కొంచెం బిగ్ బాస్ ఎలా నడుస్తుంది, బిగ్ బాస్ ప్యాటర్న్ ఎట్లా నడుస్తుంది, బిగ్ బాస్లో ఇన్సైడ్ జరిగే పాలిటిక్స్ ఏంటి, వీటన్నిటిని అర్థం చేసుకొని షోని చూసి దాన్ని బట్టి జడ్జి చేస్తారనే ఆశతో ఈ వీడియో చేస్తున్నా. అంటే ఏదో నా వీడియో ఏదో 10 లక్షల మంది చూసేస్తారు, 10 లక్షల మంది మారిపోతారని నేను అనట్లేదు. చూసేదే నాకు తెలిసి ఈ వీడియోకి హార్డ్లీ ఒక 40-50 వేల వ్యూస్ వస్తాయి అంతే, అంతకుమించి రావు. ఐఎమ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దట్. నాకు దాని గురించి ఐడియా ఉంది. కాకపోతే ఏంటంటే ఏదో వాళ్ళకైనా సరే కొద్ది గొప్ప క్లారిటీ ఇస్తే బెటర్ కదా అనిపించింది నాకు, ఆ కొద్ది మందికైనా సరే. సో ఆ రీజన్ మీదే ఈ వీడియో అయితే చేస్తున్నా. నాకు బిగ్ బాస్ విషయంలో అంత రీచ్ లేదు, ఐ నో దట్. బట్ అయినా కూడా చెప్పాలి కదా అని చెప్తున్నా అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా ఒక 6 మెయిన్ పాయింట్స్ అయితే రాసుకొని వచ్చాను నేను. బిగ్ బాస్ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన, మీరు అర్థం చేసుకోవాల్సిన మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్. అంటే మీరు ఈ 6 విషయాల్లోని కూడా బయట నుంచి చూస్తున్నప్పుడు మీకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది, బట్ అక్కడ జరిగేది ఇంకో రకంగా. సో మీకేంటంటే అక్కడ స్ట్రైట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బట్ అక్కడ అట్లా కాదు, అక్కడ యాక్చువల్గా రివర్స్లో వెళ్తుంటారు. సో అదనమాట. సో నేను అందుకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. సో దాన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ ఏదో టైటిల్ చూసి వచ్చి కొంతమంది ఆదిరెడ్డి గారి కోసమో లేదంటే ఇంకెవరి కోసం మాట్లాడుతాను అనుకుంటారేమో. లేదు, ఆదిరెడ్డి గారి కోసం నేను ఇంకా మళ్ళీ మాట్లాడాలనుకోవట్లేదు. అండ్ దట్టు ఇంకోటి, ఆదిరెడ్డి గారు అంటే నాకు పర్సనల్గా రెస్పెక్టే. మళ్ళీ చెప్తాను, అప్పుడు కూడా అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తాను, పర్సనల్గా రెస్పెక్టే. బట్ ఆ క్రియేటర్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి కదా, క్రియేటివ్ డిఫరెన్సెస్ అవి కొంచెం ఉన్నాయి అంతే. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అవన్నీ కూడా. సో బిగ్ బాస్ పరంగా బిఫోర్ బిగ్ బాస్ అంటే ఆయన బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ముందు ఆయన ఐడియాలజీ ఒక ఆడియన్ ఐడియాలజీలా ఉండేది. ఆఫ్టర్ బిగ్ బాస్ ఆయన ఐడియాలజీ కంటెస్టెంట్ ఐడియాలజీ అయిపోయింది. సో దట్స్ వాట్ ఐ డిడెంట్ లైక్ అంతే. నాకు అది నచ్చక నేను ఏదో చెప్తా అంతే తప్ప ఇంకేం లేదు. నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో అది మీరు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని చెప్పి అది కూడా చెప్పేస్తాను. ఇంకా నేను ఆదిరెడ్డి గారి కోసం నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఓకే, సో ఇది జస్ట్ ఏంటంటే బిగ్ బాస్ మనకి చూపించే వాటి విషయంలో జరిగే అసలు విషయాలు అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇది
బిగ్ బాస్ చేస్తున్నాడు అని నేను చెబుతాను, బట్ యాక్చువల్గా వెనక ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేవి ఇవన్నీ కూడా. బట్ ఐ సే లైక్ ఇట్ ఈస్ ఆల్ బిగ్ బాస్ డూయింగ్, అంతే. నేను వీడియోలో అలా చెప్తా అంతే, బిగ్ బాస్ చేస్తున్నాడు ఇలాగా అని చెప్పి. ఎందుకంటే అది అంతే, మీరే అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోని టెలికాస్ట్ చేసే విధానం. మనం ఏమనుకుంటాం, ఒక 1 hour ఎపిసోడ్ని మనకి టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఆ 1 hourలో ది బెస్ట్ కంటెంట్ మనకి టెలికాస్ట్ చేస్తున్నారు తప్ప వరస్ట్ కంటెంట్ని మనకి టెలికాస్ట్ చేయట్లేదని మనం అనుకుంటాం. యాక్చువల్లీ మనం అలాగే ఫీల్ అవుతాం. ఆ 1 hourలో ఏదైతే వస్తుందో అదే ది బెస్ట్ ఆఫ్ ద 24 hours ఫుటేజ్ అని మనం అనుకుంటాం, రైట్? బట్ అది నిజం కాదు యాక్చువల్గా, అది ఫేక్. అది ఒక ఫేక్ బిలీఫ్, అది ఒక ఫేక్ ఐడియాలజీ. ఆ 1 hourలో మనకి చూపించేది బెస్ట్ కంటెంట్ కాదు, వాళ్ళకి నచ్చిన కంటెంట్. బేసిక్గా అక్కడ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, పీసీఆర్ ఉంటుంది యాక్చువల్గా, పీసీ రూమ్ అంటే పీసీ అంటే అది కంప్యూటర్స్. సో అక్కడ ఒక స్క్రీన్స్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి, ఒకదానికి ఒక లేయర్స్ ఉంటాయి, 4-5 లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ వరుస పెట్టి స్క్రీన్లు ఉంటాయి అనమాట. సో దాంట్లో మొత్తం అదంతా కనబడుతూ ఉంటుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే లైవ్ ఎడిటింగ్ అని ఒకటి ఉంటుంది, పీసీ రూమ్లోనే జరుగుతుంది అది. సో మనకి ఏదైనా ఒక సోది కంటెంట్ వచ్చిందనుకో అప్పటికప్పుడే కట్ చేసేస్తారు, మొత్తం డిలీట్ కొట్టేస్తారు అక్కడ ఆన్ స్పాట్ అనమాట. సో మనకి బేసిక్గా ఆ లైవ్ ఎడిటింగ్లోనే ఒక 30-40% ఆఫ్ రా ఫుటేజ్ ఎగిరిపోద్ది, యాక్చువల్ ఇంకా ఎక్కువే ఎగిరిపోద్ది, 50% ఆఫ్ రా ఫుటేజ్ ఎగిరిపోద్ది. సో మిగతాది ఏదైతే కంటెంట్ మిగులుతుందో దాంట్లో అది వేరే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అది దాంట్లో వీళ్ళకి కొంతమంది కంటెస్టెంట్లు నచ్చడము, లేదంటే ఈ కంటెస్టెంట్ల వల్ల సీజన్ ముందుకెళ్తుంది, ప్రజెంట్ వాళ్ళ చుట్టూ ఎక్కువగా డిస్కషన్స్ అవుతున్నాయి అనే ఫీలింగ్ రావడం వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది కంటెస్టెంట్లు హైలైట్ అయినట్టయితే ఆ కంటెస్టెంట్ల చుట్టూ జరిగిన వాటిల్లోంచి ఏదైతే స్టఫ్ దొరుకుతుందో దాన్ని పట్టుకొని వచ్చి పెడతారు తప్ప మిగతా కంటెస్టెంట్స్ హైలైట్ అవ్వడానికి ఉపయోగపడే కైండ్ ఆఫ్ కంటెంట్ని వాళ్ళు టెలికాస్ట్ చేయరు, నిజంగా చేయరు. యాక్చువల్గా బేసిక్గా లాస్యా గారు ఎవరితోనో అన్నారని చెప్పి నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆవిడ సీజన్ 4లో ఉన్నప్పుడు ఆవిడ బాగా డిసప్పాయింట్ అయ్యారంట. ఎందుకంటే ఆవిడ చాలా చేశారు, ఆ హౌస్లో చాలా కంటెంట్ ఇచ్చారు, బట్ స్టిల్ బిగ్ బాస్ వాంట్స్ టు షో హెర్ యాజ్ ఏ మాస్టర్ చెఫ్, అంతే. ఆవిడ్ని ఒక కిచెన్కి మాత్రమే పరిమితమైన వ్యక్తిలాగే చూపించే ప్రయత్నం చేసి మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ దాని రిలేటెడ్గానే చూపించారు తప్ప ఆవిడ చేసిన మిగతా కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించలేదు. సో ఆవిడ డిసప్పాయింట్ అయ్యారు. ఆవిడనే కాదు, చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్టర్స్లో డిసప్పాయింట్ అయిన వాళ్ళే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అట్లీస్ట్ ఆ టాప్ 5 పీపుల్ కాకుండా మిగతా వాళ్ళందరూ అట్లా డిసప్పాయింట్ అయిన వాళ్ళే ఉంటారు ప్రతి సీజను కూడా. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, చాలా వరకు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడతారు, బట్ అవి చూపించరు. సో మనం ఏమనుకుంటాం, ఈ 1 hourలో ఏదైతే టెలికాస్ట్ అవుతుందో సో దీన్ని బట్టి వీళ్ళు రైటు వీళ్ళు రాంగ్, వాళ్ళు చేసింది కరెక్ట్ వీళ్ళు చేసింది తప్పు అని మనం అనుకొని మనం డిసైడ్ అయ్యి మనం డీకోడింగ్లు చేసి అన్నీ చేసి అది x=y, y=z, z=a+b² ఇట్లా మనం అన్ని క్యాల్కులేషన్లు వేసుకొని అక్కడికి వెళ్ళి చూస్తే దాన్ని బట్టి మనం విన్నర్ని డిసైడ్ చేసి రన్నర్ని డిసైడ్ చేసి టాప్ 5 డిసైడ్ చేసేసి వీళ్ళు ఈ వారం వెళ్ళిపోవాలి, వాళ్ళు అట్లా వెళ్ళిపోవాలి, వీళ్ళు చేసింది వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదని మనం డిసైడ్ అయిపోయి అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ చేసేది ఇది. 1 hourలో కూడా చూపించేది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫుటేజ్ కాదు, వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ ఫుటేజ్ కూడా చూపించవచ్చు వాళ్ళు మనకి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆ 1 hour ఫుటేజ్ని బట్టి మనం డిసైడ్ అవుతున్నాం, మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. బట్ మనం ఏం చేయాలి, మేబీ అక్కడ ఇంకొకటి కూడా జరిగి ఉండొచ్చు, అది మనకి చూపించుండకపోవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం ఆడట్లేదు అని డిసైడ్ చేసేయడానికి ముందు వాడేమి చూపించట్లేదు అనే క్వశ్చన్ అనే థాట్ మన మైండ్లోకి రావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో చూసేటప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని చూడండి. ఒకరిని మనం బ్లేమ్ చేసేటప్పుడు, ఒక ఆర్టిస్ట్ బ్లేమ్ చేసేటప్పుడు ఆ ఆర్టిస్ట్ బ్లేమ్ చెయ్యబడుతున్నాడా, ఆ ఆర్టిస్ట్ బ్లేమ్ అవుతున్నాడా, అది కూడా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి మనం. సో ఇట్లాంటి క్వశ్చన్ చేసుకుంటేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో షో టెలికాస్ట్ విషయంలో కూడా అక్కడ కనబడే ప్రతిదాన్ని కూడా నిజమని నమ్మకండి, ఓకే. నెంబర్ 2, లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు బేసిక్గా వేరే యూట్యూబర్స్ కావచ్చు, లేదంటే బిగ్ బాస్ టీం కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఎవరైనా సరే చెప్పే మాట ఏంటి, మేము మీకు 24 hours ఫుటేజ్ ఇచ్చేస్తున్నాం, 24 hours లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం, అసలు ఏం జరుగుతుందో ప్రతి క్షణం ప్రతిదీ మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాం అంటారు. బట్ నో, ఇట్స్ నాట్.
అది నిజం కాదు. సో ఈ లైవ్ టెలికాస్ట్ కూడా ఒక స్కామే యాక్చువల్గా. అప్పుడు ఎప్పుడో ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని బేసిస్ మీద లైవ్ టెలికాస్ట్ తీసుకొచ్చారని మనం అనుకుంటాం. బట్ అది నిజం కాదు. వాళ్ళకి ఏంటంటే హాట్‌స్టార్‌కి ఒక కైండ్ ఆఫ్ వ్యూవర్‌షిప్ కావాలి. దానికోసం తీసుకొచ్చారు. అది అలాగే వర్కౌట్ అవుతోంది, నడుస్తోంది, అది వేరే విషయం. బట్ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ విషయంలో వాళ్ళు ఏమంటున్నారు, 24 అవర్స్ ఫుటేజ్ చూపిస్తాం అంటున్నారు కదా! బట్ మీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బేసిక్‌గా వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కూడా 24 గంటల ఫుటేజ్‌ని మనకు చూపించలేరు. ఎందుకో తెలుసా? అక్కడ 70 కెమెరాలుంటాయి. 24/70 70 కెమెరాలు 24 గంటల పాటు నడుస్తూ ఉంటాయి. 70 కెమెరాలు 24 గంటల పాటు ఏదో ఒక దాన్ని షూట్ చేస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు నడుస్తుంటారు, తిరుగుతుంటారు, వెళ్తూ ఏదో అనేసి వెళ్ళిపోతుంటారు, ఏదో చేస్తుంటారు మొత్తం. సో 24/70 ఎంత? 1680. 1680 గంటల ఫుటేజ్ ఒక రోజుకొస్తుంది. దాంట్లో మీకు ఇస్తుంది 24 గంటలు. దాంట్లో కూడా మళ్ళీ ప్రతి 15 నిమిషాలకో, 10 నిమిషాలకో ఒకసారి ఒక 30 సెకండ్ల పాటు యాడ్‌లొస్తాయి. సో మీకు ఒక 23 గంటల ఫుటేజ్ ఉంటది. గంట సేపు అడ్వర్టైజ్‌మెంట్ ఉంటాయి. హాట్‌స్టార్ యాడ్లు ఏదో వెబ్ సిరీస్‌ల కోసం, ఓటీటీ సినిమాల కోసం, వాటి కోసం యాడ్లు ఇస్తుంటాడు. సో మీకు అప్రాక్సిమేట్‌లీ 23 గంటల ఫుటేజ్ వస్తుంది 1680 గంటల ఫుటేజ్‌లో. దాంట్లో మళ్ళీ రాత్రిపూట నిద్రపోతున్న ఫుటేజే మీకు దగ్గరగా 7, 8 గంటలు ఉంటది. అది కూడా మళ్ళీ మల్టిపుల్ కెమెరాస్ నుంచి చేస్తారు ఫుటేజు. అవునా? సో మీకప్పుడు మీరేం చూస్తున్నట్టు మీరు అరౌండ్ ఒక మహా అయితే తిప్పి కొడితే ఒక 16 గంటల ఫుటేజ్ చూస్తున్నారు. 1680 గంటల ఫుటేజ్‌లో 16 గంటల ఫుటేజ్ చూస్తున్నారు మీరు. అది. సో మీకు బేసిక్‌గా లైవ్‌లో కనబడేదంతా నిజం. లైవ్‌లో కనబడేది ఇంకా వాళ్ళ 100% క్యారెక్టరు అని అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఫేకే. మరి అన్నీ కరెక్ట్ కానప్పుడు మనం ఎందుకు చూడాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి షో అంటే. లేదంటే మానేయడమే. షో చూడటం మానేయడమే. అంతే. ఇంకేటి లేదు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా చూడు. సీజన్ 5 వరకు బావుందబ్బా. సీజన్ 5 వరకు చాలా బావుంది యాక్చువల్‌గా. సో నో హాట్‌స్టార్, నో స్ట్రీమింగ్ అంటే హాట్‌స్టార్ ఉంది. బట్ నో లైవ్. 24 అవర్స్ లైవ్ లేదు. ఏదో వన్ సీన్ అని చెప్పి ఓ 15 నిమిషాలు ఫుటేజ్ ఇచ్చేవాడు. అది చాలు. అది సరిపోయేది యాక్చువల్‌గా. సో ఎప్పుడైతే ఈడింకా ఈ లైవ్ సెగ్మెంట్ ఇచ్చాడో, ఆ లైవ్ సెగ్మెంట్‌లో కూడా నీకు 24 అవర్స్ ఆఫ్ ఫుటేజ్ అని చెప్పి 23 అవర్స్ ఆఫ్ ఫుటేజ్ ఇచ్చి, ఆ 23 అవర్స్ ఆఫ్ ఫుటేజ్ కూడా మళ్ళీ అందులో నిద్రపోతుందో 7 గంటలైతే 16 గంటల ఫుటేజ్ ఇస్తే, ఆ 16 గంటల ఫుటేజ్ కూడా 1680 గంటల ఫుటేజ్‌లో ఒక భాగం అందులోది అంటే 1680 గంటల్లో 16 గంటలంటే అది ఎంత పర్సెంట్ అయ్యా అది? 1685 100 అంటే 16.8 అనుకుంటా. అంతేనా? 16.8. 16.8 అవర్స్ ఇచ్చినట్టయితే మీకు 1% ఫుటేజ్ ఇచ్చినట్టు. సరే పోనీ 1% ఇస్తున్నాడు అనుకుందాం. 1% ఆఫ్ ఫుటేజ్ చూసి మనం డిసైడ్ అయిపోతున్నాం. సరే అందులో ఒక 50% ఆఫ్ ఫుటేజ్ రా ఫుటేజ్, వేస్ట్ ఫుటేజ్ అనుకుందాం. స్టిల్ 49% ఆఫ్ ఫుటేజ్ మనం మిస్ అవుతున్నాంగా. మరి అదే చెప్తున్నా. సో లైవ్ కూడా 100% అయితే కాదు. సో మిమ్మల్ని ఏంటంటే మిస్‌లీడ్ చేస్తుంటారు. సో ఈ లైవ్‌లో ఏదైతే కనబడుతుందో అది జెన్యూన్, అదే 100% అన్నట్టుగా మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తుంటారు. బట్ నో, ఇట్స్ నాట్ యాక్చువల్లీ. ఇది కూడా 100% కాదు. సో అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి ఏమో ఏం అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలీదు. బట్ నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నా. ఓకే. తర్వాత మూడోది కంటెస్టెంట్ సెలక్షన్. మనం ఏమనుకుంటాం, కంటెస్టెంట్ సెలక్షన్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతది. అండ్ ఈ కంటెస్టెంట్ సెలక్షన్ అనేది కేటగిరీస్‌ని బట్టి అంటే లైక్ ఇప్పుడు సింగర్ ఒకరు, లేదంటే డాన్సర్ ఒకరు అలా ఉంటది. అండ్ ఇదంతా కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. సో అందుకే మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్ టాలెంట్స్‌ని, ఫ్రెష్ ఫేసెస్‌ని చూస్తున్నాం అని అనుకుంటారు. బట్ అది కూడా జెన్యూన్ అయితే కాదు. కంటెస్టెంట్ సెలక్షన్ కూడా ఇంతకు ముందులాగా ట్రాన్స్‌పరెంట్‌గా జరగట్లేదు. మేబీ సీజన్ 5 వరకు జరిగిందేమో. బట్ ఆ తర్వాత నుంచి కూడా నాకు తెలిసినంత వరకైతే మాత్రం అంత ట్రాన్స్‌పరెంట్‌గా అయితే జరగట్లేదు కంటెస్టెంట్ సెలక్షన్ కూడా. ఇక్కడ బేసిక్‌గా ఏమవుతదంటే ఆ ఇంటర్వ్యూస్ అనేవి ఎలా జరుగుతాయి? ముందు బేసిక్‌గా ఒక ఆయన ఉంటాడు. రఘువంశ కులపతి. నేనెప్పుడు పేర్లు చెప్తా కదా! 3 పేర్లు. రఘువంశ కులపతి, నీలమేఘశ్యాముడు, రాఘవుడు అని చెప్పి. సో అట్లాగా ఈ రఘువంశ కులపతి ఇనీషియల్‌గా కొన్ని అంటే ఆయన బేసిక్‌గా ఆయన పనేంటంటే ఇంక అంతా ఫైనలైజ్ అయిన తర్వాత అగ్రీమెంట్ల మీద సైన్‌లు చేయించుకోవడాలు, పేమెంట్లు మాట్లాడుకోవడాలు, ముందు ఇనీషియల్‌గా ప్రొఫైల్ తీసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ ప్రొఫైల్‌లన్నీ తీసుకున్న తర్వాత నీలమేఘశ్యాముడి దగ్గరికెళ్తాయి. ఆయన బేసిక్‌గా అవన్నీ కూడా చెక్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకొక ఆవిడ ఉంటది హిందీ నుంచి. సో బేసిక్‌గా మన దరిద్రం ఏందంటే తెలుగు షోలో
తెలుగు షోకి రావాల్సిన ఆర్టిస్ట్ అని ఒక హిందీ ఆవిడ డిసైడ్ చేస్తుంది. ఒక మొత్తము ఆ ఎడిటింగు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంటు వీటన్నిటిలో ఉన్నదేమో కన్నడ వాళ్ళు. సో అంటే నేను అయితే చెప్తున్నాను కదా, ఇంక నేను దీని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు మళ్ళీ. బట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ పర్టికులర్లీ అబౌట్ కన్నడ ఆర్ కర్ణాటక. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ వీళ్ళు అంటే మన తెలుగు షోలో అదొక ప్రాబ్లం ఉంది అని నేను చెప్తున్నాను నేను. సో కంటెస్టెంట్ సెలక్షన్ విషయంలో కూడా ఎక్కడ ప్రాబ్లం అవుతుందో చెప్తున్నా, ట్రాన్స్పరెంట్గా ఎందుకు జరగట్లేదో చెప్తున్నా. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ వల్ల కొంతమంది సీరియల్ కన్నడ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టర్స్ అంటే మేల్ ఆర్ ఫిమేల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, అదొకటి జరుగుతోంది. తర్వాత రెండోది ఆ ఫిమేల్ పర్సన్ ఒకరు ఉన్నారని చెప్పా కదా హిందీ నుంచి. సో ఆవిడకి ఏంటంటే ఇప్పుడు ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ వర్తి అనేది ఆవిడకి తెలియదు ఎగ్జాక్ట్గా. ఆవిడకి తెలుగు వచ్చింది, ఏదో చాన్నాళ్ళ పాటు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడ తెలుగులో మాట్లాడుతుందంట ఈ మధ్యకాలంలో కొంచెం. అది కాదు పాయింట్ ఇక్కడ. బట్ ఆవిడ ఎంత తెలుగులో మాట్లాడినా కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళు డిజర్వ్డ్ ఈ షోలో ఉండడానికి అనేది క్లారిటీ ఉండదు ఆవిడకి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఒకరున్నారు, లతా మంగేష్కర్ గారు ఉన్నారు, చాలా గొప్ప, అంటే ఇప్పుడు లేరు, చనిపోయారంటున్నారు. సో ఇప్పుడు సరే బతికున్న వాళ్ళు ఎవరొకరు చెప్పుకుందాం, ఎందుకు వచ్చింది మళ్ళీ. సుచిత్ర గారు ఉన్నారు, సుచిత్ర గారు సునీత గారు ఉన్నారు. సుచిత్ర అనేది హైదరాబాద్లో వచ్చింది ఒక ఏరియా పేరు కదా, అదే సారీ, సునీత గారు ఉన్నారు. సునీత గారు మంచి సింగర్, ఓకే, ఆవిడ మంచి మెలోడియస్ సాంగ్స్ అవన్నీ కూడా పాడతారు, ఓకే. సడన్గా ఎవరో ఒకరు వచ్చి అన్నన్న పాతయ్యే అపాతి కే 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 అనేది పాట పాడి బాగా వైరల్ అయ్యారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు జెన్యూన్ సింగర్స్? సునీత గారు ఇస్ ఎ జెన్యూన్ సింగర్. సో ఆ పాట పాడిన వాడు బేసిక్గా అంత జెన్యూన్ సింగర్ అయితే కాదు కదా. సో అది బేసిక్గా ఇట్స్ లైక్ ఏ ప్యారడీ సాంగ్, ఓకే. సో అంటే అది ఏమో అది బేసిక్గా ఒక ట్రోల్ మెటీరియల్ సాంగ్ లాగా అయ్యింది అది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మన షోకి సునీత గారు వస్తే బాగుంటుంది అనే ఫీల్ ఉంటుంది. ఎందుకు? ఆ వీకెండ్లో ఆవిడ చాలా మెలోడియస్గా పాడతారు అండ్ ఆవిడ్ని కూడా మనము జెన్యున్గా ఒక సెలబ్రిటీ లాగా మనం చూసాం విన్నాడు కాబట్టి సో ఆవిడ రియల్గా ఎట్లుంటారని చూడాలనుకుంటాం. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అన్నన్న పాతయ్య బ్యాచ్ని పట్టుకొస్తారు. అదే చేశారు యాక్చువల్గా. అన్న నేను మళ్ళీ వచ్చిన అన్న తీసుకొచ్చేస్తారు, లేదంటే ఇంకోటి ఏదో అంటే మళ్ళీ పట్టుకొస్తారు. సో నేను అంటుంది ఏంటంటే ద సెలక్షన్ కమిటీ ఈజ్ కంప్లీట్లీ మిస్బ్యాలెన్స్డ్. అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరిని ఎట్లా సెలెక్ట్ చేయాలనేది తెలియట్లే, ఆవిడికి తెలియదు. సో పక్కన ఉన్న వాళ్ళు గైడ్ చేయాలి, ఈ నీలమేఘశ్యాముడు వీళ్ళంతా గైడ్ చేయాలి. ఈ గైడ్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న ఫేవరెటిజం వల్ల లేదంటే వాళ్ళకున్న థాట్స్ వల్ల, అంటే వీళ్ళు కరెక్ట్ అయితే వీళ్ళు వస్తే ఎవరో వైరల్ ఆస్పెక్ట్స్ వల్ల కొంచెం వర్కౌట్ అవుతుందని అనుకొని వాళ్ళు చూస్ చేసేసి వాళ్ళు ఈవిడికి చెప్పేసి ఆ మేడం సూపర్ మేడం, పర్ఫెక్ట్ మేడం, వీళ్ళు వస్తేనే తోపు మేడం, వీళ్ళు వస్తేనే తురుము మేడం అని చెప్పి ఆ ఆస్పెక్ట్స్లో ఆవిడ్ని కన్విన్స్ చేసేసి ఒప్పించేస్తున్నారు. సో బేసిక్గా అట్లా కాకుండా ఒకవేళ అక్కడ ఒక రియల్ జెన్యూన్ పర్సన్ కనుక ఉన్నట్టయితే, అంటే కంప్లీట్గా తెలుగు ఆర్టిస్టుల గురించి లేదంటే తెలుగు సినిమా వరల్డ్ కోసం లేదంటే తెలుగు సీరియల్ వరల్డ్ కోసం అలాంటి తెలుగు షోస్ వరల్డ్ కోసం వీటి గురించి బాగా తెలుసుకొని తెలుగు సోషల్ మీడియా కోసం బాగా తెలుసున్న ఒక పర్సన్ కనుక ఆ సెలక్షన్ కమిటీలో ఉన్నట్టయితే అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్సే ఉండవు. అట్లా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మ్యానిపులేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు నీ పక్కన ఉన్నది ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్, ఒకప్పుడు వేరే ఛానల్లో పనిచేసి ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చి చాలా బాగా పేరు తెచ్చుకొని మంచిగా అందరితోనే ఉన్న పర్సన్ ఒకడు నీకు అట్లా చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఏమనుకుంటావు, రైటే అనుకుంటావు. బట్ అట్లా కాదు అనే విషయం అర్థం కాదు అనే విషయం వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు చెప్పేది నిజం కాదనే విషయం ఆవిడికి తెలియదు అనే విషయం వీళ్ళకి తెలుసు, అందుకని వీళ్ళు అట్లా మ్యానిపులేట్ చేస్తారు. సో దానివల్ల ఏమైపోతుందంటే రైట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అవ్వట్లా. బేసిక్గా చాలా పేర్లు వస్తాయి తెలుసా, కొంతమందిని ఎందుకు హోల్డ్లో ఉంచుతారో తెలియదు అసలు. రేపు కాదు కానీ మరి ఒక వారం రోజుల్లో షూట్ ఉందనగా ఇంకా అప్పటికి చెప్పరు మీరు ఉన్నారా లేరా అని. మీరు ఉన్నారు భయ్యా, మీరు ఉన్నారు, మీరు ఆగండి, మీరు కన్ఫర్మ్ చేస్తాను కదా నేను, ఉండండి అంటారు. ఎన్నాళ్ళు ఉండాలి?
అదొక ప్రాబ్లం అనమాట. చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్‌గా అది. చాలామంది తెలీదు అది యాక్చువల్‌గా. సో, ఇది చాలామంది ఫేస్ చేసిందే. దానికి రీజన్ ఇదే. ఈ మేనేజ్‌మెంట్ అనేది కొంచెం ప్రాపర్‌గా లేక కంటెస్టెంట్ సెలక్షన్‌ని గజిబిజి చేసేస్తుంటారు ఎప్పుడూ కూడా. హిందీ దానికి ఈ ప్రాబ్లమ్ ఉండదు. తమిళ్ దానికి ఈ ప్రాబ్లమ్ ఉండదు. ఒక్క తెలుగు దానికి ఈ ప్రాబ్లమ్ ఉంటది. మరి కన్నడ దానికి నాకు తెలీదు మరి. తమిళ్ షోలో అండ్ హిందీ షోలో ఈ ప్రాబ్లమ్ లేదు. తెలుగులో మాత్రం ఈ ప్రాబ్లమ్ ఉంది. మలయాళంలో నాకు తెలీదు. అది. సో, అదే అంటున్నా. ఇట్లాంటి పంచాయతీలు ఉండడం వల్ల ఇదంతా. సో, కంటెస్టెంట్‌ల విషయంలో కూడా చాలా ఆర్గానిక్‌గా, చాలా న్యాచురల్‌గా సెలక్షన్ జరుగుతుంది. చాలా జెన్యూన్‌గా జరుగుతుందని మీరనుకుంటే అది మీ భ్రమ. ఇట్స్ యువర్ అది మీరు మ్యానిపులేట్ అయిపోయినట్టే. అంతే. మీరు మిస్‌లీడ్ అయిపోయినట్టే. అంతే సింపుల్. తర్వాత ఇంకొకటి మేనేజర్స్ గివింగ్ హింట్స్. బేసిక్‌గా ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్‌కి కూడా ఒక మేనేజర్ ఉంటాడు యాక్చువల్‌గా. అంటే ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్‌లు ఒకటే మేనేజర్ ఉంటారులెండి. వాళ్ళ పనేంటి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండడం. లైక్ వీకెండ్స్ వస్తున్నాయి డ్రెస్సులు పంపించండి అని, లేదంటే ఇన్నిన్ని డ్రెస్సులు పంపించండి అని, ఇట్లాంటివన్నీ చెప్పడం. తర్వాత ఏదైనా ఒక టైంలో ఫ్యామిలీ వీక్ గాని, లేదంటే మధ్య మధ్యలో వీడియో బైట్స్, లెటర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా! ఫ్యామిలీ వీక్‌లో అయినప్పుడు. సో, ఈ లెటర్స్ అవన్నీ పంపమని చెప్పడం. సో, వీడియో బైట్‌లు, ఆడియో బైట్‌లు పంపమని చెప్పడం. ఫోన్ కాల్లుంటే ఫోన్ కాల్ కోసం రెడీగా ఉండమని చెప్పడం. ఈ టైంకి ఇట్లా వస్తదని చెప్పడం. ఇట్లాంటి యాస్పెక్ట్స్ అన్నీ అనమాట. సో, బేసిక్‌గా ఇవి మేనేజర్స్ డీల్ చేసే విషయాలు. ఆ కాస్ట్యూమ్స్‌ని కూడా బేసిక్‌గా వీళ్ళే ఫైనలైజ్ చేస్తారు. వీకెండ్స్ ఏసుకునే కాస్ట్యూమ్స్. అంటే అది బేసిక్‌గా వీళ్ళ దగ్గర పర్సనలైజ్డ్ డిజైనర్స్ ఉంటారు కొంతమంది. వీళ్ళ దగ్గర డిజైనర్స్ ఉంటారు. సో, వాళ్ళ దగ్గరే తీసుకోవాలంటారు. వాళ్ళ దగ్గర ఏంటి ఒక్కో డ్రెస్సు 25,000 ఉంటది. సాటర్‌డేకోటి, సండేకోటి అంటారు. ఏం చెప్తాం ఇంకా. సో, అట్లాగా కొన్ని కొన్ని సార్లు ఏదో బేరాలాడితే మరీ గట్టిగా తక్కువ, తక్కువ, తక్కువ అంటే ఓ 40,000కి ఎళ్తాయి మాక్సిమం. ఇప్పుడు ఇంకా ఇన్‌ఫ్లేషన్ పెరిగింది కాబట్టి నాకు తెలిసి 50,000 మినిమమ్. అది. సరే అయన్నీ తర్వాత మాట్లాడదాం. అయి వేరే విషయాలు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే దట్ ఈస్ బిజినెస్. అది వేరే విషయం. సో, నేను అంటుందేంటంటే ఇప్పుడు ఈ మేనేజర్‌లో కొంతమంది ఏం చేస్తుంటారంటే బేసిక్‌గా హింట్లు ఇస్తుంటారు. ఎలాగా? ఇప్పుడు ఈ వారం మీ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఓట్లేయించుకోండి. అట్లా చెప్పడము. లేదంటే ఈ వారం ఎలిమినేట్ అయిపోవచ్చు. బీ కేర్‌ఫుల్ అని చెప్పడము. లేదంటే ఇంకొకటి ఆహ్, ఈ వారం ఇగో ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో తిట్లు పడే ఛాన్స్ ఉంది. సో, దానికి సంబంధించి ఏమైనా హింట్లు ఇచ్చుకుంటానంటే ఇచ్చుకోండి. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 'బిగ్ బాస్' విషయంలో వీళ్ళు వేసుకునే డ్రెస్సులుంటాయి కదా! వాటి మీద హింట్లు రాసుకుండేవారు ఇంతకుముందు. అంటే చిన్న చిన్న హింట్లనమాట. తెలియకుండా ఎవరికీ తెలియకుండా. సీజన్ 5లో ఒక లేడీ కంటెస్టెంట్ ఇలాగే హింట్లు రాయించి పంపించుకుంది లోపలికి. అది ఒక ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్లు చూసేసి కెమెరా దగ్గరికెళ్ళి ఒక ఇద్దరు మేల్ కంటెస్టెంట్లు చూసేసి కెమెరా దగ్గరికెళ్ళి చూపిచ్చారు. ఏంటిది ఇట్లా హింట్లొస్తున్నాయి. ఇట్లా హింట్లొస్తే ఎంతవరకు కరెక్ట్ ఇదని చెప్తే ఒక 2 వారాల పాటు ఆ కంటెస్టెంట్‌కి డ్రెస్సులు ఆపేశారు. ఆపేస్తే ఆ కంటెస్టెంట్ అమ్మో! నేను ఎలిమినేట్ అయిపోతానని భయపడితే ఆ తర్వాత మళ్ళీ పంపించారులెండి. ఈసారి చాలా జాగ్రత్తగా చెకింగ్‌లవి చేసి. సో, ఆ కంటెస్టెంట్ ఎవరో నాకు తెలుసు. బట్ ఎందుకులెండి చెప్పడం అని ఊరుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మరీ బాగోదు. సో, చెప్పట్లేదు నేను అందుకే. అయితే ఆ టైం నుంచి కూడా ఇంకా ఏమైందంటే ఆ కంటెస్టెంట్ తెలిసినోళ్ళు తర్వాత చాలామంది ఎళ్లారు. సో, వాళ్ళందరికీ కూడా ఏం చేశారంటే ఇండైరెక్ట్ హింట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో, బేసిక్‌గా ఎప్పుడైనా ఒక వారం ఆహ్, ఏదైనా కొన్ని కొన్ని మోటివేషనల్ కొటేషన్స్‌తో కూడుకున్న డ్రెస్సులుంటాయి. వాటిని పంపడం. లేదంటే పుర్రి సింబల్ ఉన్న డ్రెస్సులు పంపితే డేంజర్‌లో ఉన్నట్టు. అండ్ ఇంకోటి మీరు గమనించినట్టయితే ఇప్పుడు బేసిక్‌గా వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అక్షరాలు కొన్నుంటాయి. వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మహిధరే అనుకుందాం. మహిధర్ ఎమ్ గదా! సో, ఎమ్ అనే పేరుతో ఒక అక్షరం వచ్చేలాగా ఏదైనా చేసి దాని మీద డేంజర్ సింబల్ పెట్టి అంటే ఎమ్‌తో ఉంటే డేంజరు లేదంటే ఎమ్మే డేంజర్ అనో నీకు ఏదో ఒకటి చెప్తారనమాట. అట్లా హింట్లుంటాయి. సో, ఇలాగా హింట్లు పంపించుకోవడానికి మేనేజర్‌లు కూడా ముందు నుంచి కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటారనమాట. సో, మనం ఏమనుకుంటాం చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతుంది. అమ్మో! షో చాలా న్యాచురల్‌గా ఎళ్తుంది. వాళ్ళకి ఎట్లాంటి హింట్లు రావని మనం అనుకుంటాం. వాళ్ళకి వస్తే గిస్తే మహా అయితే ఎప్పుడొస్తాయి హింట్లు? ఆ లెటర్‌ల్లో వస్తాయి. వీడియో బైట్స్‌లో వస్తాయి. ఫ్యామిలీ వీక్‌లో వస్తాయి. ఆది అన్న వచ్చినప్పుడు వస్తాయి అనుకుంటాం మనం. కానీ బేసిక్‌గా అట్లా కాదు. డ్రెస్సుల్లో హింట్లొస్తాయి. మోటివేషనల్ కొటేషన్‌లో హింట్లొస్తాయి. ఆ! తర్వాత వాళ్ళకొచ్చే ఫుడ్ ఐటెమ్స్‌లో హింట్లొస్తాయి. వాళ్ళకి బేసిక్‌గా ఆహ్, ఏదైనా రెడ్ చిల్లీస్ ఎక్కువగా వేసి ఏదైనా కర్రీ పంపిస్తే డేంజర్ హింట్.
గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసి కర్రీ పంపిస్తే సేఫ్ అని హింట్. మీకు తెలిసి ఇట్లాంటి హింట్లు కూడా ఉంటాయి అక్కడ. చాలామంది తెలియదు ఈ విషయం. ఇట్లా కూడా జరుగుతుంటుంది అక్కడ. ఇదంతటికీ కూడా మేనేజర్ల పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళు చేస్తుంటారు, కొంచెం చెయ్యేస్తుంటారు, మేము ఉన్నాంలే అట్లా కొంచెం అందిస్తూ ఉంటారు. ఇండైరెక్ట్ హింట్లు ఎవరికి తెలియకుండా, మేనేజ్మెంట్కి డౌట్ రాకుండా. హాట్‌స్టార్ మేనేజ్మెంట్‌కి, అదే ఎండమాల్ షైన్ వాళ్ళకి డౌట్ రాకుండా అట్లా చేస్తుంటారు. అది. సో, మనం ఏమనుకుంటామో ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతుంది అనుకోండి, మనం మిస్‌లీడ్ అయిపోతాం. అది. సో, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం. తర్వాత రెండోది హోస్టింగ్ ద హోస్ట్. యాక్చువల్‌గా హోస్టింగ్ చేస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ హోస్ట్‌ని వీళ్ళు హోస్టింగ్ చేస్తుంటారు యాక్చువల్‌గా. తెలుసా? నిజం అది యాక్చువల్‌గా. నాగార్జున గారికి చెవిలో ఒక టాక్ బ్యాక్ ఉంటది యాక్చువల్‌గా. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే. చాలా సార్లు గమనించే ఉంటారులెండి. ఇక్కడ ఒక మైక్ లాగా ఉంటది. దట్ ఈస్ కాల్డ్ టాక్ బ్యాక్. సో, ఆ టాక్ బ్యాక్ ఏంటంటే, ఇటు ఈయన మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తది. ఆయన మాట్లాడేది వీళ్ళకి వినిపిస్తది. జనరల్‌గా మైక్స్ అయితే మనకి ఇక్కడ పెట్టుకునేవైతే జస్ట్ వాళ్ళు మాట్లాడేవి మాత్రమే మనకు వినిపిస్తాయి. అది బేసిక్‌గా కొన్ని సినిమాల్లో దాన్నేదో అంటారు, ప్రాంప్టింగ్ టైంలో వాడుతూ ఉంటారు. అది వేరు. ఇది ఏంటంటే టాక్ బ్యాక్స్. ఇవి 2 వైపులా ఉంటది. ఇటు నుంచి మాట్లాడొచ్చు, అటు నుంచి మాట్లాడొచ్చు. సో, ఈ టాక్ బ్యాక్స్ ఉంటాయి. సో, నాగార్జున గారు బేసిక్‌గా చాలా మటుకు ఎపిసోడ్స్ చూడరు. ఎందుకంటే హీ ఈజ్ వెరీ బిజీ యాక్టర్ అబ్బా! సో, నాగార్జున గారు ఇప్పుడు ఆగస్ట్‌లో 'కూలీ' రిలీజ్ అవుతోంది. 'కూలీ' సినిమా సంబంధించిన ప్రమోషన్స్, 'కూలీ' రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లు వాటిల్లో ఉంటారు కానీ, అమ్మో! 'బిగ్ బాస్' వస్తుంది, డ్రెస్సులు కొనుక్కోవాలి, సూట్లు కొనుక్కోవాలని అనుకుంటారేటి ఆయన? లేదు కదా! సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుద్ది. అనుకోరు కదా ఆయన. సో, అట్లా ఉంటారాయన. 'కుబేరా' రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ దగ్గరలో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, నాకు తెలిసి దీని తర్వాత ఆయన తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోతారు. బైలింగ్వల్ సినిమాలొస్తాయి. అయన్నీ నడుస్తా ఉంటాయి, అది వేరే విషయం. సో, నేను అంటుంది ఏంటంటే, ఆయన బేసిక్‌గా ఎక్కువ చూడరు. సో, ఆయన రెడీ అయ్యే గ్యాప్‌లో ఆయనకి ఏం చేస్తారంటే, ఆయనకి చెప్తారు ఏం జరిగిందో. సో, ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, ఆయనకి ఒక 1 ½ అవర్ పాటు మెయిన్ సీన్స్ ఏవైతే ఉంటాయో, ఆ వీక్ అంతా జరిగిన వాటిలో మెయిన్ సీన్స్ ఒక 1 ½ అవర్ పాటు ఎపిసోడ్‌లా కట్ చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన చూసేవారు. అప్పుడప్పుడు ఆయనకు కుదరనప్పుడు. సో, ఒక్కోసారి ఏంటంటే ఇంకా అది గూడా లేనప్పుడు చెప్పడం అనమాట. సో, ముందు చెప్తారు. మేకప్ అయ్యే టైంలో, రెడీ అయ్యే టైంలో. ఒకవేళ కుదరలేదు అన్నట్టయితే అప్పుడింక టాక్ బ్యాక్. టాక్ బ్యాక్‌లో ఒక వ్యక్తి ఉంటారు. ఆయన నాగార్జున గారికి చెప్తుంటారు. కొన్ని మంచి ఆణిముత్యాలు లాంటి పదాలన్నీ ఆయన చెప్తుంటారనమాట. సో, అవి నాగార్జున గారు మనకి ఆన్ స్క్రీన్ చెప్తారు. సో, హోస్టింగ్ ద హోస్ట్ యాక్చువల్లీ. సో, షోని హోస్టింగ్ చేస్తూ ఉంటే, హోస్ట్‌ని వాళ్ళు హోస్టింగ్ చేస్తుంటారు. వెనకాల నుంచి, పీసీఆర్ నుంచి. అదొకటి. సో, ఇది గూడా మనం మిస్‌లీడ్ అయ్యే ఒక మెయిన్ పాయింట్ యాక్చువల్‌గా. తర్వాత రెండోది, అదే ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ రెండోదంటున్నా, ఆరోది. ఇది 6 అండి. బేసిక్ లవ్ టువర్డ్స్ ఓన్ పీపుల్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, లాంగ్వేజ్ అండ్ అదర్ ఫేవర్స్. సో, ఇందాక నేను చెప్పాను కదా, కొంతమందికి ఫేవరెటిజం ఉంటదని చెప్పి. ఆ ఫేవరెటిజంలో మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. మల్టిపుల్ కేటగరీస్ ఉంటాయి. సారీ. మల్టిపుల్ కేటగరీస్ ఏంటేంటి? క్యాస్ట్, లాంగ్వేజ్, ఊరు, ఇంకా పార్టీలు, ఇట్లాంటివన్నమాట. అవన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, క్యాస్ట్ బేస్డ్ మీద లైక్ చేసి ఫేవరెటిజం చూపించొచ్చు. లాంగ్వేజ్ బేస్డ్ మీద లైక్ చేసి ఫేవరెటిజం చూపించొచ్చు. తర్వాత సిటీ బేసిస్ మీద ఫేవరెటిజం చూపించొచ్చు. ఒకటే ఊరు అని. స్టేట్ బేసిస్ మీద కూడా ఉంటది. డిస్ట్రిక్ట్ బేసిస్ మీద ఉంటది. తర్వాత పార్టీస్, వాటి బేసిస్ మీద ఉంటది ఫేవరెటిజం. సో, అది వాళ్ళ ఓన్ ఫేవర్స్ కదా! పర్సనల్ ఫేవర్స్ అవన్నీ. సో, ఆ పర్సనల్ ఫేవర్స్ బేసిస్ మీద ఉంటది. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ బేసిస్ మీద అక్కడ లవ్ ఉంటది కంటెస్టెంట్స్ మీద. ఆ లవ్ అనేది ఎట్లా ఎళ్తదంటే, యాక్చువల్‌గా ఒకానొక స్టేజ్‌లో కొంతమందిని విన్నర్‌లు చేసి, కొంతమందిని రన్నర్‌లు చేసి, కొంతమందిని టాప్ 5కి తెచ్చి, వాటన్నిటి వరకు ఉంటది. నేను పేర్లు చెప్పను. నేనెందుకు చెప్తా గానీ, నేను చెప్పను. నేను చెప్పా. సో, ఇట్లాగా ఉంటదనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వి ఆర్ గెట్టింగ్ మిస్‌లీడెడ్. సో, మనం ఏమనుకుంటామంటే, మొత్తం చాలా న్యాచురల్‌గా, చాలా ఆర్గానిక్‌గా జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. బట్ నో, ఇట్స్ నాట్ యాక్చువల్లీ. అది. ఇది బేసిక్‌గా మీకు ఎళ్ళినోళ్ళు ఇంకా చెప్తారు. ఆదిరెడ్డి గారు గానీ, లేదంటే గీతు గానీ, వీళ్ళైతే ఇంకా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి. కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కంటెస్టెంట్స్‌గా వెళ్ళొచ్చారు గదా! సో, వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంటది. ఆ షోతో, ఆ షో మేనేజ్‌మెంట్‌తో ఒక కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటది. సో, ఆ గ్రాటిట్యూడ్ ఉన్న టైంలో
వాళ్ళు చెప్పలేరు ఇట్లాంటివి ఏవి కూడా. నేనేంటంటే అట్లీస్ట్ ఆ షోలో అదే షోలో కాదు, అదే మా టీవీలో వేరే షోస్లో, ఈటీవీలో వేరే షోస్లో వీటన్నిటిలో చేశాను కాబట్టి ఆ పరిచయాలు ఉన్నాయి. సో వాటి త్రూ ఏం జరుగుతుందని తెలుస్తూ ఉంటుంది కాబట్టి, సో ఎవరు ఎక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి, సో ఆ ఆస్పెక్ట్స్ బేసిస్ మీద ఐ నో ఇవన్నీ కూడా. నేను ఇవన్నీ వాటి త్రూ తెలుసుకొని నేను చెప్పగలుగుతాను. ఇంకా తెలుసుకోవచ్చు, ఇంకా చెప్పొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ద యాక్సెస్ అంతే. అండ్ ఇంకా మీదట కూడా నాకు యాక్సెస్ రాదు. నేను ఇంకా బిగ్ బాస్కి అయితే వెళ్ళను. నన్ను వాళ్ళు పిలవరు బేసిక్గా. ఎప్పుడైనా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఇట్లాగ నిజాలు మాట్లాడేవాడిని బిగ్ బాస్ టీం అనే కాదు, ఏ షో టీము కూడా ఎంచుకోరు మ్యాక్సిమం. వాళ్ళు వీడు బయట ఉంటేనే ఇన్ని చెప్పాడు, వీడు లోపల ఉంటే ఎట్లా అనుకుంటారు, లోపలికి వస్తే ఎట్లా. రెండో ఆస్పెక్ట్ ఉంటుంది. ఏంటది? నన్ను షోకి తీసుకొని, అంటే నన్ను అంటే నన్ను కాదు, నాలాంటి వాడిని ఎవడొకడిని షోలోకి తీసుకొని వాడితో ఒక అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లైఫ్లో ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఇంటర్నల్ సీక్రెట్స్ కోసం మాట్లాడకూడదని. సో ఇట్లా ఒక అగ్రిమెంట్ రాయించుకుంటారు. సో అట్లా చేసి కూడా కామప్ చేసేస్తారు యాక్చువల్గా. అదొకటి ఉంటుంది. 2 దారులు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో జస్ట్ నన్ను పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే నాకు అంత రీచు రాదు, నాకు అంత అంత ఏమంటారు, అంత పాపులారిటీ లేదు బిగ్ బాస్ పరంగా. సో అందువల్ల ఏంటంటే ఐ యాక్సెప్ట్ ద రియాలిటీ. నేను నిజాన్ని ఒప్పుకుంటా. సో ఇది వాస్తవం ఇది. సో నా వీడియో ఇప్పటికి నా నమ్మకం అయితే స్టిల్ 50,000 పీపుల్ చూస్తే గ్రేట్ ఈ వీడియో మ్యాక్సిమం అంతే. నా వీడియో ఏమి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు చూసేరు నాది. బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్, మూవీ రివ్యూస్ చూస్తారు పెద్ద సినిమాలవి, అది వేరు. ఇవి చూడరు నాకు తెలుసు. సో అదే నీకు క్లారిటీ ఉంది. బట్ అట్లీస్ట్ ఆ కొద్ది మందికి తెలియడం ద్వారా ఇది వేరే వాళ్ళకి కూడా తెలిసి అట్లా ఏమైనా వెళ్తుందన్న ఉద్దేశంతో అది కొంచెం షేర్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు షేర్ చేయొచ్చు, అంటే ట్విట్టర్లో షేర్ చేయొచ్చు, అట్లా ఏమైనా వైరల్ అవ్వచ్చు, అలా అందరికీ తెలియచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది అంతే. అండ్ ఎవరైనా ఈ వీడియోని షేర్ చేసేటట్టు అయితే చిన్న చిన్న క్లిప్స్ లాగా అక్కడ పెట్టండి వీలైతే, వాచ్ ఫుల్ వీడియో ఇన్ మహిదర్ టాక్స్ అని చెప్పి. సో దట్ అందరూ ఫుల్ వీడియో చూస్తారు. ఫుల్ వీడియో షేర్ చేయలేరు కదా ఇన్స్టాలో, ట్విట్టర్లోని, వాటిల్లోని. సో వాళ్ళకి అప్పుడు చెబితే ఒకటి వచ్చి చూస్తారు, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇవి 6 మెయిన్ ఫ్యాక్టర్స్. వీటిలో మీకు నేను దేని గురించి చెప్పింది బాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.